నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల నవమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథి ఐంద్రీ అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన రాజయోగం కలుగుతుందని ధర్మసింధు, నిర్ణయసింధు, స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలుగా రాక్షస సంహారం చేసింది. మహాసరస్వతి స్వరూపంలో చండాసురుడు, ముండాసురుడు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు ఈ రాక్షసులందరినీ సంహరించే సమయంలో యుద్ధరంగంలో అమ్మవారికి సహాయం చేయటానికి సప్తమాతృకలు యుద్ధరంగానికి వచ్చినాయి. సప్తమాతృకలు అంటే బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి బ్రహ్మాణి, విష్ణువులో ఉన్న శక్తి వైష్ణవి, మహేశ్వరుడిలో ఉన్న శక్తి మాహేశ్వరి, కుమారస్వామిలో ఉన్న శక్తి కౌమారి, నరసింహస్వామిలో ఉన్న శక్తి నారసింహి, ఇంద్రుడిలో ఉన్న శక్తి ఐంద్రి, వరాహస్వామిలో ఉన్న శక్తి వారాహి. ఇలా సప్తమాతృకలు యుద్ధరంగానికి వచ్చినాయి. ఈ సప్తమాతృకలలో ఇంద్రుడిలో ఉన్నటువంటి స్త్రీశక్తి స్వరూపమే ఐంద్రీ అమ్మవారు. ఈ ఐంద్రీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు ఆషాఢ శుక్ల నవమి తిథని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఐంద్రీ అమ్మవారిని చండీ సప్తశతిలో ఎలా వర్ణించారంటే వజ్రహస్తా తథైవైంద్రి గజరాజో పరిస్థిత ప్రాప్త సహస్రనయన యథాశక్రస్తథైవస అంటూ చండీ సప్తశతిలో ఐంద్రీ అమ్మవారిని వర్ణించారు. అంటే ఇంద్రుడిలో ఉన్నటువంటి స్త్రీశక్తి స్వరూపం ఐంద్రీ అమ్మవారు చేతిలో వజ్రాయుధాన్ని ధరించి అనేక నేత్రాలతో ఐరావతం మీద వచ్చిందని యుద్ధరంగంలో అమ్మవారికి సహాయం చేసిందని చండీ సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. ఐంద్రీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విశేషమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవాలంటే చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి ఐంద్రీ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక తప్పనిసరిగా పఠించాలి. ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృతప్రాణహరేచ ఐంద్రీ నారాయణి నమోస్తుతే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే అంటే కిరీటాన్ని ధరించి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని అనేక నేత్రాలతో వృతప్రాణహరేచ ఐంద్రీ వృతాసురుడనే రాక్షసుడిని సంహరించిన ఇంద్రుడిలో ఉన్న స్త్రీశక్తి స్వరూపమైనటువంటి ఐంద్రీదేవి నీకు నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఆషాఢ శుక్ల నవమి సందర్భంగా ఐంద్రీ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం, గృహంలో అమ్మవారికి పులిహోర నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఐంద్రీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుతమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గా ఆలయ దర్శనం చేసుకోవటం, దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల దశమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. వ్యాపించిపోయిన ఆ విష్ణుమాయ విషయాకార రూప ఎలా ఉంటుందంటే విషయాకారములుగా కనబడుతుంది. విషయాకారములంటే మన ఇంద్రియాలతో అనుభవించేటటువంటి విషయములు. పలుమార్లు మనం చెప్పుకున్నాం, సుఖమో దుఃఖమో ఈ విషయ రూపాల్లో మాయ ఉంటుంది. మన విషయాలతో మనస్సు అనుబంధం ఏర్పరచుకుంటుంది. ఒక వ్యక్తిపై ప్రేమ, ఒక వ్యక్తిపై ద్వేషం, ఒక మాటపై ప్రేమ, ఒక మాటపై ద్వేషం, ఇలాగా రకరకాల విషయాలతో మనం తాదాత్మ్యం చెందుతాం. కనుక విషయ రూపంలో మాయ లాగుతూ ఉంటుంది. కానీ విషయాకార రూపమైన విష్ణుమాయను ఎవరు జయించలేరు. మరి ఎలాగో అంటే గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ కపిలుడు. ఈశ్వరుణ్ణి ఆశ్రయించి మాయ ఉంటుంది గనక ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే మాయని జయించగలం. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే ఒకటే మాట ఇక్కడ. అందుకే మామే వయే ప్రపంచంతే మాయామేతాంతరంతితే అని భగవానుడు చెప్పిన మాట. కనుక ఒకటే మార్గం ఈశ్వరాశ్రయం. ఇందాక ఎన్నో సాధనలు చెప్పారు. ఇవేవి చేసినా ఈశ్వరాశ్రయంతో చేయాలి. ఏది చెయ్యు ఈశ్వరాశ్రయంతో చెయ్యి. నువ్వు యోగం చేయి, మరొకటి చెయ్యి, ఏది చెయ్యి ఈశ్వరుని ఆశ్రయించి చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే నువ్వు మాయను దాటాలనుకుంటున్నావు కదా. మాయ ఎవడిని ఆశ్రయించుకున్నదో గమనిస్తే నువ్వు ఆయన్ని ఆశ్రయించుకో. ఇది మార్గం. కానీ ఈశ్వరుని ఆశ్రయించాలి. ఆశ్రయించడం ఎలాగా అంటే ఒక్కటి తెలుసుకోవాలి. బుద్ధిలో రాగద్వేషాలు ఉన్నంత కాలం ముక్తికి సంబంధించిన వాసన కూడా ఉండదు. తెలుసుకోవాలి.
కనుక బుద్ధి రాగద్వేషములు లేకుండా చేయాలి. ఇంత స్పష్టంగా జ్ఞానబోధ మనకి ఋషి ఎక్కడ పెడితే అక్కడ ఇస్తున్నాడు. మనం ఎక్కడ పెడితే అక్కడ పట్టుకోవాలి. అదే మనకి, మనం ఆలస్యం చేసుకోకూడదు. మనం కావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టుకోవాలి. బుద్ధికి రాగద్వేషాలు అనేవి ఉన్నంత కాలం ముక్తి గురించి హోప్స్ పెట్టుకోవద్దన్నాడు. ముక్తి కావాలంటే మాత్రం రెండు జయించాలి. రాగము అంటే ఒకదాని యందు ప్రీతి భావం, ద్వేషం అంటే మరొక దాని యందు విపరీత భావం. ఈ రెండే బాధిస్తుంటాయి. అది రక్త సంబంధాలు కావచ్చు, తెప్పిచ్చేట్టుకున్న సంబంధాలు కావచ్చు. వాళ్ళ మీద రాగం ఏర్పడుతుంది. వాళ్ళు మనం అనుకున్నట్టు ఉండాలనుకుంటాం, అలా లేకపోతే వాళ్ళ మీద ద్వేషం ఏర్పడుతుంది. ఆ రెండు కూడా మనల్ని సత్యాన్ని తెలియనివ్వవు. ఎప్పటికప్పుడు విషయాకార మాయలను తుంచుతాయి. ఎందుకంటే రాగద్వేషాలు వేటితో ఉంటాయి? విషయాలతో ఉంటాయి కదా. కానీ విషయాకార మాయతో వెడుతుంటాయి. అంటే ఒక్క క్షేత్ర మహిమ చెప్పడమే కాకుండా ఎక్కడికక్కడ ధర్మము, జ్ఞానము బోధిస్తుంటాయి. పురాణముల యొక్క లక్షణమే ఇదండి. ఏ క్షేత్రం గురించి చెప్తానన్నా, ఏ కథలు చెప్పినా ఆ పాత్రల ద్వారా కూడా మనకి ఉత్తమ వ్యక్తిత్వాలు అంటే ఏంటో చెప్పడం కోసం ఇన్ని రకాల బోధలు చేస్తుంటాయి. అందుకే శోక సంతాపకారం అయిన విషయ వాసనల్ని నెమ్మదిగా ఎవడు ఉపేక్షిస్తాడో వాడికే చిత్త వ్యాకులత పోతుంది అన్నాడు. చిత్తంకి ఎప్పుడు లక్షణం ఉంటుంది, శాంతిగా ఉండదు. చిత్తంకి ఎప్పుడు శాంతి ఉండదు. అమ్మయ్య చిత్తం శాంతంగా ఉందంటే ఇది ఒక భ్రాంతి. అది మహా కష్టం. సంఘటనలు లేకపోయినా ఏదో ఒకటి తలంచుకుని ఉంటుంది. అదే మనస్సు అంటుకోవడమే ముఖ్యం, కానీ విషయాలతో ఏముంది ఇక్కడ? అదే నిరంతరం దానికి వ్యాకులత ఉంటుంది. వ్యాకులత రాగద్వేషాల వల్ల ఏర్పడుతుంది. దానివల్ల శోక సంతాపాలు కలుగుతుంటాయి. అందుకే ఏం చేయవలసింది అంటే విషయ వాసనల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు వ్యాకులత తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి మనశ్శాంతికి మంచి ఉపాయాలంటే ఇవేనండి. ఇవి చేయకుండా మనం వెళ్ళి నదుల్లో మునిగినా, కొండల మీద తిరిగినా మనశ్శాంతి రాదు. ఎందుకంటే మనశ్శాంతి ఎక్కడ ఉంటుందని వెతకూడదు, మనస్సులోనే ఉంటుంది. అది ఇక్కడ దాన్ని అడ్డుకుంటూ రాగద్వేషాలు అడ్డుకుంటున్నాయి అంతే. అది తీసేస్తే చాలు. అందుకే విషయము వాసనల్ని మెల్లమెల్లగా ఎవడు ఉపేక్ష చేస్తాడో వాడికి వ్యాకులత తొలగుతుంది. అయితే విషయముల నుంచి మనస్సును మరల్చు అని చెప్పడం చాలా బాగుంటుంది. ఉపాయం అదే. విషయాల నుంచి మనస్సును మరల్చితేనే మనస్సుకి వ్యాకులత తగ్గుతుంది. నిజమే, కానీ అది కష్టం కదా. అంటే దానికి ఒక మంచి ఉపాయం చెప్తున్నాను నేను. మనస్సుని విషయాల నుంచి మరల్చు అని చెప్పే బదులు మనస్సును ఈశ్వరుడిపై లగ్నం చెయ్యు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే దేనికో దానికి పట్టుకోవడం లక్షణం అయిపోయింది మనస్సుకి. కనుక అన్నీ వదిలే అంటే చెప్పేవాడిని వదిలేస్తాడు, కానీ ఎవడు వదిలేస్తాడండి? అదే అన్నీ వదిలే అని చెప్పే బదులు ఈశ్వరుని పట్టుకొని ఆయన గుర్తు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయనే విషయం అయిపోయాడు. లోక విషయాలు ఇంక రాలేదు. భగవంతుడే విషయమైపోవాలి. అక్కడే విష్ణువే విషయమైపోవాలి. అది తెలుసుకోవాలి. విశ్వేశ్వరుడే విషయమైపోవాలి. ఆయనే విషయం. ఈ ప్రేమలు అవన్నీ ఆనివైపు తిప్పుకో. అయితే ఈశ్వరుడు అంటే ఎవరు అనగానే స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, హరిం వా హరం వా. ఒకటే మాట. వ్యాసుడు హృదయం ఇదండి. హరిని కాని హరుని కాని వారిరువురిలో ఎవరి ఎందైనా మనస్సును నిలిపి విషయవాసన అతని వైపు మళ్ళించు అన్నాడు. అయిపోయింది. ఒకటే మాట. ఏదో విషయం మనస్సు పరిగెడుతుంది కదా, అవునా? అయితే విష్ణువునో శివుడినో విషయం చేసేసుకో. మనస్సుకులో అనిపించిన నాని వైపు తిప్పే. ఇదే మాట నారదుల వారి భక్తి సూత్రాల్లో కామక్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం అని ఒక మంచి సూత్రంలో చెప్పాడు. ఇక్కడ విషయం వల్ల కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఇవన్నీ వస్తుంటే వాటితోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ కామక్రోధాలన్నీ భగవంతుని ఎందుకు చూపించు అన్నాడు. ఇది బాగుంది. కోరిక భగవంతుని మీద చూపించాలట, క్రోధం ఆయన మీద చూపించాలట. అవి ఎలా చూపించాలి అంటే, నువ్వే నాకు కావాలయ్యా అనేది కోరిక. నువ్వు దొరకకపోతే ఉండలేనయ్యా, చూడు ఎప్పటికైనా మాట వింటావని ఆయన్నే దబాయించు, అదే క్రోధం. ఆయన మీద లోభం పెంచుకో, ఆయన మీద మోహం పెంచుకో. ఆయన తలంచుకున్నప్పుడు పారవశ్యం కలుగుతుంది. అబ్బా ఏమి పారవశ్యం, మదం పెంచుకో. భక్తులు కొందరు కనబడతారు, అలాంటి భక్తి నాకు లేదే, నాకు వస్తే బాగుండని మాత్సర్యం పెంచుకో. అంటే ఆయన మీద మళ్ళీ కనబడితే కొట్టేస్తానని కాకుండా అలాంటిది నాకుంటే బాగుండు. ఎందుకంటే బాగా సంపన్నుడు కూడా కనబడితే నేను సంపన్నుడిని అవ్వాలనుకుంటావా లేదా? నేను వాడంతలు వాడుతాను, వాడికే కారా, నేను వాడి ఇంటి ముందు నా సొంత కారులో వెళ్ళి పాఠం నేర్పుతాను అంటామా లేదా? అలాగే ఆ భక్తులను చూసి నేను అంత భక్తుని కావాలనుకో, అది మంచిది. ఇక్కడ ఇవి అందమైన అసూయలు అంటే ఇదండి. ఇక్కడ మా త్యాగరాజ స్వామి అంటారు, ఆ బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి ఆ కౌశల్యమ్మ ఎంత తపస్సు చేసిందో అని కౌశల్యం మీద అసూయ పడ్డాడు. ఇలాంటివి బాగానే ఉంటాయి ఇక్కడ. అలాగని కౌశల్యం మీద ద్వేషంతో ఆవిడ మీద తిట్టడం మొదలెట్లేదు. మొత్తానికి భావాలు పరమాత్మ వైపు ఎలా తిప్పాలి అనేది ఇంత చక్కగా చూపించారు.
అని విషయవాసల్ని విష్ణువు వైపు విశ్వేశ్వరుడి వైపు తిప్పు. ఇదే మోక్షానికి బీజం. ఒకటే ఉపాయం చక్కటి చెప్పాడు. మోక్షానికి బీజం అది. కామారి అయిన శివుని యందు గాని మురారి అయిన విష్ణువునందు గాని విషయవాసాన్ని ఎవడు లయం చేస్తాడో వాడి క్రమంగా అకృత్రిమ భగవత్ ప్రీతి అనేది లభిస్తుంది. ఎంత చక్కటి బోధ చూశాడు. అకృత్రిమ భగవత్ ప్రీతి. కొంతకాలం శాస్త్రంలో చెప్పారు గనక శివుడు, శాస్త్రంలో చెప్పారు గనక విష్ణువు అని బలవంతంగా తెచ్చుకెళ్తామండి మనస్సును భగవంతుడి వైపు. క్రమంగా అలవాటు చేసాం కదా భగవంతుడికి. అది ఎలా అయిపోతుందంటే అకృత్రిమ ప్రీతి. మంచి శబ్దం వేశాడు, అకృత్రిమ ప్రీతి. అకృత్రిమం అంటే కృత్రిమము కానిది అని అర్థం. కృత్రిమం అంటే ఎవడో చెప్పాడనో తప్పనిసరినో చేస్తే కృత్రిమం. ఎవడు ఎవడికి చెప్పినా సహజంగా కలుగుతుంది, అది అకృత్రిమం. ప్రహ్లాదుడికి కలిగిన భక్తి అలాంటిది. అదే అన్నారు ఆయన గురువులు, మేము నేర్పితే రాలేదయ్యా, నేర్పితే వస్తే నీకు కూడా వచ్చేది. ఇది నేర్పితే వచ్చేది కాదు, ఇది అతనికి ఇది అంతయు నైజమనీషా అని అన్నారే, అది అకృత్రిమ ప్రేమ. భగవంతుని యందు అలాంటి అకృత్రిమమైన అంటే కపటము లేని, ఇది ఒక అర్థం. కపటము లేని ప్రేమ. నాకు ఫలానా కోరిక నెరవేరితే విష్ణు సహస్రం చదువుతాను అంటే నెరవేరకపోతే చదవడు, అది రెండో అర్థం అక్కడ. ఇవన్నీ కృత్రిమములండి. ఎవడైతే ఒక కండిషన్ కూడి భగవత్ సాధన చేస్తాడో వాడు కృత్రిమ భక్తి. ఆ విడిచిపెట్టి సహజమైన ప్రేమతో చేసినప్పుడు అకృత్రిమ భక్తి. అది హఠాత్తుగా రాదు. మనస్సును విషయాల నుంచి ఆయన వైపు మరల్చుతూ ఉండగా 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 కొంతకాలానికి అకృత్రిమ ప్రేమ లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నవదుర్గల యొక్క ఆరాధన అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని మనందరికీ కలిగింపజేస్తుంది. దుర్గే స్మృతాహారసే భీతిమశేష జంతో అని. దుర్గా అంటే దుర్గతులను నాశనం చేసేది అని అర్థం. అందుచేతనే దుర్గములు అనేటువంటి వాటిని నాశనం చేసి మనందరికీ సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని అందించే దుర్గమ్మ తల్లి దుఃఖ వినాశిని. దుఃఖాలన్నింటినీ కూడాను తొలగింపచేస్తుంది. కాబట్టి ఆ తల్లి యొక్క శ్లోకాలన్నీ కూడా ఈరోజు పఠించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం. ఆ తల్లి శూలం పట్టుకొని ఉంటుంది కాబట్టి సప్తశ్లోకిలో ఉన్నటువంటి శూలేన పాహినో దేవీం పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్జా నిస్వనేన చ అంటూ ఆ తల్లిని మనం ప్రార్థించి తల్లికి ప్రీతికరమైనటువంటి పులిహోర, దద్దోజనం, పరమాణం ఇలాంటివన్నీ కూడాను నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే సుసంపన్నమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి చాలా చక్కటి యోగవంతమైన సుదినంగా మనం భావిద్దాం. అంతేకాకుండా ఆ తల్లి మన వెంట కంటికి రెప్పలా ఉంటే చాలు, అన్ని పనులు కూడాను సక్రమంగా నెరవేరుతాయి. కాబట్టి శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్థి హరే దేవి అంటూ ఆ తల్లిని ప్రార్థించాలి. శరణు శరణోయమ్మ శరణు శరణు అంటమే దుర్గాదేవికి చాలా ప్రీతిపాత్రం. అందుకే ఏ వ్యక్తి అయితే శరణు కోరతారో ఆ వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తుంది. తల్లిలా లాలిస్తుంది, తండ్రిలా పోషిస్తుంది, గురువులా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది ఆ చక్కని తల్లి. అందుకే దుర్గాదేవి యొక్క ఆరాధన అందరికీ కూడాను చక్కటి మేలును కలిగించేటువంటి ఆరాధనగా మనం భావిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి నవమి సాయంకాలం 4:31 వరకు, నక్షత్రం చిత్త సాయంకాలం 4:49 వరకు, వర్జం రాత్రి 11:07 నుంచి 12:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:18 వరకు, మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, అమృతకాలం ఉదయం 9:38 నుంచి 11:26 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగనే ఐంద్రీ పూజ. ఐంద్రి అంటే శచీదేవండి, ఇంద్రుని యొక్క భార్య అన్నమాట. ఆమెను పూజించడం ద్వారా ఉత్తమ సంతానం కలగాలంటే ఉత్తమ భార్య లభించాలి. ఆ ఉత్తమురాలైనటువంటి భార్యతో వివాహం జరగడానికి శచీదేవి యొక్క పూజ బాగా ఉపకరిస్తుంది. ఉత్తమురాలైన భార్య, ఉత్తమమైన సంతానం కలగడానికి పూజలు, తపస్సులు, దానాలు చేసే సంప్రదాయం మన భారతీయంలోనే ఉన్నందువలన ఇంతమంది మహాత్ములకు జన్మనిచ్చింది భారతమాత. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఈ ఐంద్రీ పూజ చేయడం మంచిది. తర్వాత శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణని మారేడు దళాలతో అర్చించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, ఇవన్నీ కూడా మనకు చక్కని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధింపజేసి అనుభవయోగ్యమైనటువంటి సంపదను కలిగిస్తాయి. నేటి ఆణిమత్యాలు. లక్ష్యాన్ని గుర్తించడమే విజయానికి తొలిమెట్టు. మారీచుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని పిల్లలందరితోటి కూడా కంఠగతం చేయించాలి. కంఠస్థం చేయించి ఆ శ్లోకాన్ని తరచుగా చెప్తుండాలి. తల్లిదండ్రులు తరచుగా చెప్పాలి. పిల్లలకి సంస్కార వైభవం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన శ్లోకం. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు మనం ఊహించనటువంటి వ్యక్తుల చేత ప్రతిపాదింపబడ్డాయి. తార ఒకనాడు రామచంద్రమూర్తి తత్వాన్ని ప్రతిపాదించింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అని. అలాగే మారీచుడు రాక్షసుడైనప్పటికీ ఒక అద్భుతమైన విషయం రావణాసురుడితో చెప్పాడు. ఆయన ముందు మాట్లాడడం మొదలుపెట్టలేదు. మాట్లాడడం మొదలుపెట్టే ముందు రావణుడితో ఒక మాట అన్నాడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. ఒరే రావణ, లోకంలో అవతల వారి మనసుకి నచ్చేటట్టుగా మాట్లాడేటటువంటి వాడు ప్రతి చోట దొరుకుతాడు.
అవతలవాడి మనసుకి నచ్చేటట్టే మాట్లాడతారు. ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ, చాలా సంతోషం అండి తప్పకుండా చేయండి అంటే ఓ మాటతో పోతుంది. ఇప్పుడు వాళ్ళకి ధర్మం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఆయన అలాగే చెప్తాడండి అని శత్రుత్వం తెచ్చుకునే కన్నా ఏదో మీరు చేస్తున్నది మంచి మాటే అంటే ఓ మాటతో పోలా అని సర్దుకుపోతారు చాలామంది. కాబట్టి సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన, మనసుకి నచ్చేటట్టు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. అప్రియస్యతు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రావణ, నీ మనసుకి నచ్చకపోయినా నీకు మంచి చెప్పేవాడు దొరకడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా మంచి చెప్పేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ అవతల వారి మంచిని కోరి సత్యాన్ని దాచకుండా ఉన్నదున్నట్లు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి దొరికినా ఆయన మాటలు వినేవాడు దొరకడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు అలా వినేవాడు దొరికితే అది మహాక్షేత్రం. అలా వినగలిగినవాడు అలా చెప్పగలిగినవాడు వస్తే అలా చెప్పబడిన విషయం లోకంలో శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీరు అందుకే చూడండి, ఈ లోకంలో శాశ్వతత్వం పొందబడినటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తికి పరమేశ్వరుడు చెప్పినవి లేదా గురువు చెప్పినవి. భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు యుద్ధభూమిలో ఒక్కడికే చెప్పింది. ఆదిత్య హృదయం యుద్ధభూమిలో రాముని ఒక్కడికే అగస్త్యుడు చెప్పింది. భాగవతం పరమవైరాగ్యాన్ని పొందినటువంటి పరీక్షిత్తుకి శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పినది. ఏ ఒక్కడో అర్హుడుంటాడు, ఆ ఒక్కడి కోసం ఒక మహితాత్ముడు చెప్పినటువంటి విషయం తరువాతి కాలంలో లోకానికి అందుతూ ఉంటుంది. కాబట్టి మనసుకి కఠినమనిపించినా సరే ఉన్నదున్నట్టు వైదిక ప్రమాణంతో ధర్మాన్ని మాత్రమే మాట్లాడేవాడు లోకంలో దొరకడు. ఒకవేళ అలా దొరికినా ఆ చెప్పినటువంటి మాట వినేవాడు దొరకడు. ఈ మాట ముందు చెప్పాడు. ఎందుకని? వినడు రావణుడని తెలుసు. రావణుడు చనిపోవడానికి కారణమంతా ఎక్కడుందంటే మాట వినడం. మారీచుడు చెప్పాడు, నువ్వు రాజ్యం చేశావు, రాముణ్ణి రాజ్యంలోంచి తరిమేశాడు తండ్రి అంటున్నావు. పచ్చి అబద్ధం. రాముణ్ణి తండ్రి తరమలేదు, ఆయన ఏ అధర్మమూ చెయ్యలేదు, నాకు తెలుసు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. నువ్వంటున్నావు రాముడు తండ్రి చేత రాజ్యము నుంచి వెడలగొట్టబడ్డాడంటున్నావు. పచ్చి అబద్ధం. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు. రాముడి వంటి ధర్మమూర్తి లోకంలో లేడు. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ధర్మానికి కాళ్ళు చేతులు ఉండి కదిలితే అది రాముడు. అందుకే రామనామం, రాముని యొక్క జీవితం మనుష్య జాతికంతటికీ ఆదర్శం. రాముని పేరెత్తకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామాయణం చదువుకోకపోయినా, రామాయణం వినకపోయినా వాడు నరుడు కాడు. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. ఆ రామాయణము సమస్త మానవ జాతికి ఉద్దేశింపబడింది. అసలు నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న మనందరం రామాయణానికి వారసులం. రామాయణం చదువుకోకపోతే అసలు నరత్వం మిగలదు. మనుష్యత్వం మిగలాలని కోరుకున్నంతకాలం రామాయణం చదవవలసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కంసుడి ఆజ్ఞ ప్రకారం ధనుర్యాగ సభా మంటపంలో అన్ని రకాల ఏర్పాట్లు, అలంకారాలు సమున్నత స్థాయిలో జరిగాయి. ఊరివారు కూర్చొనే ఆసనాలు, రాజవర్గ వారు కూడా రాజబంధువులు కూర్చోనటువంటి ఆసనాలు, అంతఃపుర స్త్రీలు కూర్చున్నటువంటి పరదాలు, గదులు అన్నీ సర్వాంగ సుందరంగా రూపొందించబడ్డాయి. ఇక మల్లయుద్ధ రంగవేదికలు, ధనుర్విద్య వేదికలు, ఇతర ఆయుధ యుద్ధ వేదికలు చాలా విస్తారమైన స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రోజు ప్రేక్షకులు మరీ విపరీతంగా వచ్చారు. సభాస్థానమంతా
నానా కోలాహలంగా ఉంది. సభలోని పానీయ వేదికల వద్ద, పలహారాల వేదికల వద్ద, పానీయాల వేదికల వద్ద ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారు, విచ్చలవిడిగా తింటున్నారు. కూర్చునేవాళ్ళు కూర్చున్నారు, పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు. చెప్పవలసిన పని లేదులేండి. ఇంతలో కంస మహారాజు సభాస్థానానికి విచ్చేశాడు. వస్తూనే కువలయ పీడ గజాన్ని సభా ద్వారం దగ్గర నిలబెట్టండి అని అరుస్తూ లోపలికి ప్రవేశించిన కంసుడికి సభాసదులు జయ జయ ధ్వనాలతో స్వాగతం పలికారు. కంసుడు తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, మంచి ఆర్భాటంగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు సభా ప్రవేశం చేయగానే ఆయా యుద్ధరంగ వేదికల మీదకి ఆయా యుద్ధ విద్య విశారదాలు అందరూ కూడా, పెద్ద పెద్ద విశారదులందరూ కూడా భుజాలు చురచుర అనుకుంటూ ప్రవేశించారు. వెనువెంటనే మంగళవాద్యాలు, బేరీలు మ్రోగాయి. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ రాజవస్త్రాలు ధరించి, ఒంటికి వీరచందనం పూసుకొని, మెడలో పూలమాలలు వేసుకొని, ఆహా తలకు పూలమాలలు చుట్టుకొని, మల్లయుద్ధం వీరుల్లాగా భుజాలు చురుచుకుంటూ సింహనాదాలు చేస్తూ, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇట్లా నడుస్తున్నారట. చిన్నపిల్లలు ఇట్లా నడుస్తున్నారు. సభాభవనం ద్వారా దగ్గరకు వచ్చారు. వారిని చూస్తుంటే మహామాత్రుడు గుర్తుపట్టేశాడు. వెంటనే కువలయ పీడ గజాన్ని వారి మీదికి తోశాడు, ఒక్కపారి తోలాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు వికటహట్టహాసం చేస్తూ, ఈ కంసుడు యమమందిరానికి పోవాలని తొందరపడుతున్నాడు అంటూ మీదికి వస్తున్నటువంటి ఏనుగు పైకి తానే దూకి దాని తొండాన్ని తప్పించుకొని గట్టిగా చప్పట్లు కొట్టాడు. అలా చప్పట్లు కొడుతూనే మెరుపులాగా వేణుగు కాళ్ల మధ్యలోకి దూరి ఎగిరి ఏనుగు దంతాలు పట్టుకొని ఏనుగు కాళ్లకు తన కాళ్లను మోటించి ఆ దంతాలను గట్టిగా పీకసాగాడు. కువలయ పీడ గజం గల ఆ గజం ఆ బాధకు విలవిలలాడింది. కృష్ణుడి విదిలించి కొట్టాలని విశ్వ ప్రయత్నం చేసింది. మోకాళ్లతో ముందుకు వంగింది, తల విదిలించింది, దంతాలను నేలకేసి రాలింది, ఒక్కపారి రాచింది, వెనుకకు ముందుకు నడిచింది, ఊగిసలాడింది. శ్రీకృష్ణుడి మాత్రం తన పట్టు వదిలిపెట్టలేదు. కువలయ పీడ గల గజం ప్రాణభయంతో విలవిలలాడుతూ చిందులు చిందేసింది. ఆ చిందుల వల్ల దాని దంతాలు మరింత కదిలి 2 దంతాలు ఊడి వచ్చేశాయి. ఆ బాధతో అది ఘోరంగా జింకరిసింది. ఈలోగా శ్రీకృష్ణుడు నేలకు దూకి ఆ ఏనుగు దంతాలతో ఆ ఏనుగునే బలంగా పొడవసాగాడు. ఇంతలో బలరాముడు వెనుకాల నుంచి వచ్చి ఆ ఏనుగు తోకను పట్టుకొని బలంగా గుంజసాగాడు. ఈలోగా మావటివాడైనటువంటి మహామాత్రుడు శ్రీకృష్ణుడి మీదకు దూకి ఏనుగుడు పొడిచే అంకుశంతో శ్రీకృష్ణుడిని పొడవబోయాడు. కానీ శ్రీకృష్ణుడు మెరుపులాగా తప్పించుకొని తన చేతిలో ఉన్న ఏనుగు దంతాలతో వాడి తల పగలగొట్టేశాడు. కువలయాపీడ గజం కూడా శ్రీకృష్ణుడి దంతపు పోట్లకు తట్టుకోలేక మెలికలు తిరుగుతూ వికృతంగా జింకారాలు చేస్తూ నేల మీద పడి మరణించింది. ఇంతలో గజ పాదరక్షకులందరూ కూడా ఉన్న వీరులు రకరకాల ఆయుధాలు తీసుకొని శ్రీకృష్ణ బలరాముల మీదకి దూకారు. రామకృష్ణులు అది గమనించి సభామంటపం ముందున్నటువంటి స్వాగత ద్వార స్తంభాలను పీకి వాటిని ఆయుధాలుగా చేసుకొని వారందరినీ వెంబడించి చంపారు. నారాయణ నారాయణ హరే కృష్ణ. ధనుర్యాగ సభామంటపంలో కూర్చున్నటువంటి ప్రేక్షకులందరూ సభాద్వారం వెలుపల జరుగుతున్నటువంటి కల్లోలానికి, సింహనాదాలు, ఏనుగు మరణ గీంకారాలకు ఆశ్చర్యపోయి గుంపులుగా బయటకు వచ్చి చూడసాగారు. వాళ్ళందరికీ లేత మొగ్గులలాగా ఉన్నటువంటి శ్రీకృష్ణ బలరాములు చేసిన మహాసంహారాన్ని చూసేసరికి ఆశ్చర్యం వేసింది. వారిని చూసేసరికి శ్రీకృష్ణ బలరాములకు ఉత్సాహం మరింత పెరిగిపోయి సింహనాదాలు చేస్తూ
భుజాలు తొడలు చరుచుకుంటూ అటు ఇటు గంతులు వేయసాగారు. అది చూసి ప్రేక్షక జనం సంతోషంతో చప్పట్లు కొట్టసాగారు. ఇది గమనించిన కంసుడికి ముఖం వాడిపోయింది. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు అలా గంతులు వేసుకుంటూనే ఆర్భాటంగా సభామంటపంలోకి ప్రవేశించి సరాసరి మల్లయుద్ధ వేదిక మీదకు దూకేశారు. అప్పటికే వాళ్ళ ఒళ్ళు అక్కడక్కడ రక్తసిక్తమే, చూడటానికి భయంకరంగా ఉంది. శ్రీకృష్ణుడు ఏనుగు దంతం ఒకదాన్ని తన భుజం మీద ఆనించుకొని సగర్వంగా సభను పరిశీలిస్తూ వేదిక మీద అటు ఇటు తిరిగాడు. అది చూసేసరికి కంసుడికి ఒళ్ళు మండిపోయింది. ఇంకా చాణూరా, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిచాడు. వెనువెంటనే మహావీరుడైన చాణూరుడు శ్రీకృష్ణుడి మీదకి ముష్టికుడు, బలరాముడి మీదకి యుద్ధానికి దూకారు. ఇద్దరు కూడా, చాణూర ముష్టికులు ఇద్దరు కూడా ఒక్కపారి గర్జించాడు కంసుడు, ఏం చేస్తున్నారు మీరు అని. బయట ఏనుగు చచ్చిపోయిందని తెలిసిపోయింది. భయంకరమైన ఏనుగు అది దాంతోనే సగమైపోయాడు కంసుడు. ఇది చూసి వీళ్ళ విర్రవీగుతనాన్ని చూసి ఇంకా కష్టపడుతున్నాడు. కష్టమైపోయింది, మనస్సుకి భయం అయిపోయింది కూడా. ఇద్దరిని పంపించాడు. ఏం కూర్చున్నారు మీరు, చాణూరా ముట్టిక, ఏం చేస్తున్నారు మీరు? ఇది చూసి సభలో కూర్చున్న వీరుల్లో పెద్ద కలకలం బయలుదేరింది. వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోసాగారు. ఇది మల్లయుద్ధ ప్రదర్శన రంగమే కానీ యుద్ధరంగం కాదు ఇది. ఈ కుస్తీ పోటీ వ్యవస్థకు అనాది సిద్ధమైన నియమాలు కొన్ని ఉన్నాయి కదా. పిల్లవాడితోనే పోటీ ఉండాలి కదా. ఇక పెద్దవాడైతే పెద్దవాడితోనే పోటీ ఉండాలి. వాళ్ళ వయసుకు తగు రీతిగా ఉండాలి కదా. ఇదేంటిది, బక్కవాడితోనే పోటీ పడాలి కదా. బక్కవాడి మీద పెద్దవాడిని పెడితే పోతాడు, కింద పడిపోతాడు. అందుకని బక్కోడు, చిన్నోడు, పెద్దోడు, ముసలోడు అట్లా ఉండాలి కదా. బండవాడు ఇట్లా పోటీ పడాలి. ఇది తిరుగులేనటువంటి ఒక నియమం కదా. కానీ ఈ పోటీ ఎట్లుంది, గెలిపే ముఖ్యం కానీ సంహారం ఉండకూడదు. అందువల్ల ప్రత్యర్థి నేల మీద పడిపోగానే ఎదుటివాడు దెబ్బలు కొట్టడం ఆపాలి. ఇదొక నియమం. ఒకవేళ కింద పడిపోయినాడు అనుకోండి, మళ్ళీ వాడిని కొట్టకూడదు, సావు దెబ్బలు కొట్టకూడదు. యుద్ధ సమయంలో కూడా పిడుగు గుద్దలు గుద్దరాదు, అది మాత్రం జ్ఞాపకం, అది మాత్రం చాలా నియమం. అందుకని గుద్దకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నియమాలన్నీ పర్యవేక్షించేందుకు యుద్ధ విద్యా నిపుణుడైనటువంటి సమర్థుడైన పరిశీలకుడు ఉండాలి. అంపైర్ అంటామే మనము. ఆ అంపైర్ లేకపోతే ఆట సాగదు బాగా. అట్లా అంపైర్ లేరు దీంట్లో. ఇష్టం వచ్చినట్టు మొత్తుకోవటం, ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవటం, గుద్దుకోవటం. ఇదేంటి ఇది ఆట? ఇది యుద్ధమా? ఇది పోటీనా? ప్రస్తుతం ఈ మల్లయుద్ధ ప్రదర్శనలో అలాంటి నియమాలు ఏమీ కనిపించడం లేదు. చిన్న పిల్లల మీదికి ఏనుగుల వంటి మహావీరులు దూకుతున్నారు. యుద్ధ పరిశీలకుడు ఎవరూ కనిపించడం లేదు అక్కడ. ఇది చాలా అన్యాయం అని మాట్లాడుకోసాగారు. చిన్న పిల్లల మీద వీళ్ళు దున్నపోతులాగా ఉన్నారు. ఒక్కొక్కరు 10 దున్నపోతులు ఒక్కొక్కడుగా ఉన్నారు. వీళ్ళు పడుతున్నారే, ఏంటిది కథ? ఎట్లా ఉన్నారు వీళ్ళిద్దరూ అంటే, ఆ దున్నపోతు తొడ వరకు వస్తున్నారు అంతే, కాలు వరకు. అంత చిన్నపిల్లలు వీళ్ళు. సభాసదులు ఈ విధంగా గుసగుసలాడుకుంటూ గోల చేస్తుంటే శ్రీకృష్ణుడు యుద్ధరంగ వేదిక మీద నిర్భయంగా గంతులు వేస్తూ సభకు నమస్కరించి ఇలా అన్నాడు. పైగా ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు మా మహానుభావుడు. ఓ సభాసదులారా, గట్టిగా వినండి. నేను బాలుణ్ణి, అందుకే కదా ఈ గోల. నా ప్రత్యర్థి చాలా పెద్దవాడు, అందుకు తెలిసి కదయ్యా. పైగా పర్వతంలాగా ఉన్నాడు, దున్నపోతులాగా. అయినా నాకు ఈ పోటీ ఇష్టమే, ఈ యుద్ధము నాకు ఇష్టమే. ఇదేంటి ఆయనకి ఇష్టమంట.
అయితే సభాసదులకు నా వాగ్దానం ఒకటి ఉంది. నా పక్షం నుంచి మల్లయుద్ధ విద్యా నియమభంగం అనేది జరగదు. మీరు ఎంపైర్ లేదనుకుంటున్నారు కదా, నిజమే. కానీ నేను మాత్రము యుద్ధంలో నియమభంగము అనేటువంటిది, విద్యా నియమభంగం జరగదు. ఎదుటివాడు నియమభంగం చేసినా నేను భయపడను. ఇది కేవలం పోటీ ప్రదర్శన. ఇందులో వినోద క్రీడే ఉండాలి కానీ మరణ క్రీడ ఉండరాదు. కానీ ఈ చాణూరుడు, ఈ ముష్టికుడు దీనికి విరుద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది వీళ్ళు ఎగరే చూస్తూ ఉంటే. అయినా మీరెవరూ భయపడకండి. వీళ్ళిద్దరినీ లొంగదీసి నిగ్రహించి మా బలమేమిటో మేము మీకు చూపిస్తాం. వాళ్ళిద్దరూ పూర్వమే అనేకసార్లు మల్లయుద్ధ ప్రదర్శన నియమాలను అతిక్రమించి ప్రత్యర్థులను పోటీ రంగం మీదే సంహరించి విర్రవీగుతున్నారు వీళ్ళు. వీళ్ళకి అదే పని. వీళ్ళ నియమాలేమీ లేవు. ఎవరు పోటీకి వస్తే వాళ్ళని చంపడం అంతే, కంసుడి యొక్క సంతోషపెట్టడం అంతే. ఇక్కడ పోటీకి వచ్చిన వాళ్ళంతా గెలచల్లా కానీ చావటం ఒకటే ముఖ్యం. ఆ విషయం మాకు తెలియంది కాదు, మాకు బాగా తెలుసు వీళ్ళు చంపేవాళ్ళు అని. రణరంగంలో మరణిస్తే వీర స్వర్గమైనా వస్తుంది కదా, ఒట్టి పోటీలో మరణిస్తే అది ఉండదు. మీ మహారాజు గారు తనేదో గొప్ప వీరుణ్ణి అనుకొని వీరిద్దరినీ మా మీదకి తోలుతున్నాడు. బాగా సాకి పెట్టుకున్నాడు, తినిపించి. దీనికి ఫలితం ఏమిటో త్వరలోనే మీరు చూస్తారు అని గట్టిగా చెప్పుకొచ్చాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతుండగానే చాణూరుడు శ్రీకృష్ణుడి మీదకి, ముష్టికుడు బలరాముడి మీదకి దూకేశారు ఇద్దరు కూడా. ఆ మల్లయుద్ధం ఎట్లా ఉంది? చాలాసేపు సాగింది. వీళ్ళకి మల్లయుద్ధం పాపం రాదు, మన చిన్నపిల్లలకి. చాణూరు ముష్టికులు ఇద్దరు మల్లయుద్ధంలో చాలా శిక్షణ పొందిన వీరులు వాళ్ళు. శ్రీకృష్ణ బలరాములకు అలాంటి శిక్షణ ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఇట్లా ఆడుకునేవాళ్ళు. మామిడికాయలు ఇంతే వీళ్ళ కథ. అక్కడి నుంచి ఇక్కడి పుల్లంగోవులు, ఆవులను తోలుకురావటం, ఇంత మాత్రమే తెలుసు వీళ్ళిద్దరికి, బలరామకృష్ణులకి. వీళ్ళు పోటీ రంగంలో వాళ్ళకు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, ఆ దున్నపోతలు. ఈ పోటీ రంగమే వారికి శిక్షణ పాఠశాలగా మారింది. అన్ని శిక్షణ పొందారు కానీ బలరామకృష్ణులో ఈ విద్య నేర్చుకోలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, మనం ఇక్కడే నేర్చుకుందామని. చాణూరు ముష్టికులు ఇద్దరూ తమ మీదికి ఏ ఏ పట్లు వేస్తున్నారో ఆ పట్లను రామకృష్ణులు మెరుపుల్లాగా విడిపించుకొని మళ్ళీ అవే పట్లను చాణూరు ముష్టికుల మీదకి ప్రయోగిస్తున్నారు. ఓహో ఇదా పట్టు అని అక్కడ నేర్చుకుంటున్నారు వాళ్ళు అప్పటికప్పుడే. వీళ్ళేం నేర్చుకోలేదు కుస్తీలు, ఇప్పుడు కుస్తీలు నేర్చుకుంటున్నారు. సభాసదులు ప్రాణాంతకమైన ఆ పోటీని వెంట్రుకను నిక్కబొడుచుకొని మరీ చూస్తున్నారు ఏమైపోతుందో. కృష్ణుడు బలరామకృష్ణుడి మీద ఇద్దరికి కూడా చాలా ప్రేమ కదా ఆ జనానికంతా. అయ్యో ఏమైపోతుందో, అయ్యో నా కృష్ణుడు ఏమైపోతాడో. చాణూర ముష్టికులు ఇద్దరు ఎలా గర్జిస్తే బలరామకృష్ణులు ఇద్దరు కూడా అలాగే గర్జిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటే వీళ్ళు అంటున్నారు. వాడు తొడకేసి కొడితే వీడు తొడకేసి కొడుతున్నాడు. వాడు ఒక్కపారి ఎగిస్తంతే వీళ్ళు ఎగిస్తంతున్నారు. వాళ్ళు అట్లా చేతులు పట్టుకుంటే వీళ్ళు పట్టుకుంటున్నారు. ఇద్దరు నేర్చుకుంటున్నారు. అన్నా నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఎట్లా దూకితే అలాగే దూకుతున్నారు. వాళ్ళు ఎలా తన్నితే వీళ్ళు అలాగే తంతున్నారు. వీళ్ళు దాటికి యుద్ధ వేదిక కదలాడసాగిపోయిందట, అట్లా కదిలిందట. శ్రీకృష్ణ బలరాములు గెలిచినప్పుడల్లా ప్రేక్షకులు జనులు గట్టిగా చప్పట్లు కొట్టి ఈలలు వేసి జయ జయధ్వనాలు చేసి వాళ్ళను అభినందిస్తున్నారు. దీంతోపాటు ఉద్రేకాన్ని పెంచే డప్పలు, మ్రోతలు, బకాల మ్రోతలు మిన్నుమిట్టుతున్నాయి. అంటే అట్లా విపరీతమైన శబ్దం చేస్తున్నాయి. ప్రజల్లోని ఈ ఉత్సాహం చూసేసరికి
కంసుడికి ఒళ్ళు మండిపోయింది. తన ఎడమ చేయి పైకెత్తి వాద్యాలు ఆగిపోవాలని, జనం నిశ్శబ్దంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. దానికి భయపడి జనమంతా పూర్తిగా నిశ్శబ్దం అయిపోయారు. ఎందుకంటే మాటిమాటికి బలరామకృష్ణుల మీద చప్పట్లు ఈలలో కొడుతున్నారు కదా, అది వాడికి ఇష్టం లేదు. అందుకని నిశ్శబ్దం అనేసాడు. వీళ్ళిద్దరూ కింద పడినప్పుడు ఎవరు చప్పట్లే కొట్టడంలే, అట్లా చూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ కింద పడేసి పైన వేసినప్పుడు అద్భుతమైనటువంటి చప్పట్లు కొడుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏమంటే రాజసేవకుల వాద్యధ్వనులు ఆగిపోయినా కూడా ఆకాశంలోంచి దేవదుందుబులు, దేవతుర్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. చిన్నగా పైనుంచి దేవతలు చూస్తున్నారు అదృశ్య రూపంతో. దానికి తోడు ఆకాశంలో అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలు శ్రీకృష్ణ నీకు జయం జయం, కృష్ణ జయం కృష్ణ జయం అని అంటున్నారు. బలరామ నీకు జయం జయం. వీళ్ళు మల్లయుద్ధ వీరులు కాదు, భూమి మీద అవతరించినటువంటి రాక్షసులు. వీరిని సంహరించు, నీకు జయం జయం అని అరుస్తూ ప్రోత్సహించారు. వీళ్ళే మల్లయుద్ధ వీరులు అనుకున్నావా? వాళ్ళతో పోటీ, అటు పోటీ ఇటు పోటీ వేస్తున్నారు. ఒక్కపారి తన్ని చూపించకూడదా? ఆ మాటలన్నీ సభలో వారందరికీ వినిపించింది. వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తున్నది? దేవతలంతా మాట్లాడుతున్నారు పైనుంచి. కృష్ణ తొందరగా సంహారం చేయి అని అంటున్నారు. ఈ శబ్దాలకు ఆశ్చర్యపడి కంసుడు ఆకాశంలోకి తేరిపారా చూస్తుండగానే అతని కిరీటంలో మధ్యను ఉన్నటువంటి పెద్దమణి ఉన్నట్టుండి రాలి క్రింద పడింది. ఈ శకునాలను గమనించినటువంటి శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులతో మరీ కొంచెంసేపు మల్లయుద్ధ క్రీడ కొనసాగించారు. చాణూర ముష్టికులతో ఇలా కొంతసేపు క్రీడించిన తర్వాత శ్రీకృష్ణుడి విసుగు వచ్చినట్టయిపోయింది. ఎంతసేపు ఇది కొట్టుకోవటం? అతను మెరుపులాగా ఒక గంతు వేసి తన మోకాళ్లతో చాణూరుడి గుండెల మీద గట్టిగా పొడిచి అదే క్షణంలో అతని మాడు మీద గట్టిగా గుద్దాడు ఒక్కపారి. ఈ పోట్లకు చాణూరుడు వెనక్కి విరుచుకొని వెనుకకు కూలాడు. ఈలోగా కృష్ణుడు పొడిచినటువంటి పోటుకి చాణూరుడు కనుగుడ్లు ఆ వెళ్లకు వచ్చి పైకి వచ్చేసాయి. నరాల తీగలతో గాజు బుడ్డీల్లాగా వెళ్లాడాయట ఆ కళ్ళంతా కూడా. ఇది గమనించిన ఇతర మల్లవీరులు భయభ్రాంతులై దూరంగా పరుగులు తీశారట. ఇంకెందుకులే ఇది మనమని. ఈ తోషాలకుడు అనేవాడు మహాపర్వత శిఖరంలాగా శ్రీకృష్ణుడి మీదకి దూకాడు. ఒకడున్నాడు, వాడు దూకాడు. శ్రీకృష్ణుడు వాడి కాళ్లను గాలిలోనే పట్టుకొని 100 సార్లు గిరగిరా తిప్పి ప్రజల మీద వేయకోకుండా ప్రజల నుంచి బయటికి వేసేశాడు. అట్లా కొట్టిపారేశాడు. తోషలకుడు నెత్తురు కక్కుకొని మరణించేశాడు. అదే సమయానికి బలరాముడు తన పిడుగు గుద్దులతో ముష్టికుడి తల పగలగొట్టాడు, వాణ్ణి సంహరించాడు. ఈ విజయాన్ని చూసిన ప్రేక్షక జనం భయభ్రాంతులై కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.